సిటీస్లలో ఉండి ఉండి ఊరికి వెళ్ళడమో ఏంటో కానీ మా అత్తగారింటికి ఎప్పుడు వెళ్ళినా కూడా చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఎందుకంటే విలేజ్ వైబ్స్ అట్లాంటివి. మనం సిటీస్లలో ఎంత హడావిడిగా ఉన్నా కూడా ఆ బిజీ స్కెడ్యూల్ నుంచి విలేజెస్కి వెళ్తే చాలా చాలా రిలీఫ్గా ఉంటుంది. ఇది సంక్రాంతి టైంలో అనుకుంటాను. మార్నింగ్ లేచి ఊడ్చి అలికేసి ముగ్గు పెట్టింది. సో మబ్బుల అంటే అరౌండ్ 5 or 4 o'clockకి, నాకు ఎగ్జాక్ట్గా టైం అయితే గుర్తుకులేదు, బట్ ఆ టైంలో అన్నమాట. ఇంకా ఊడ్చి ఇదంతా చేసి ఇది మొత్తం చల్లేసరికి చాలా టైం అయితే పట్టింది. అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత నాకు ముగ్గులు వేయడం రాకపోతే ఇట్లా నార్మల్గా స్టాంప్స్ వేసేది ఉంటుంది కదా, అది తీసుకున్నాను ఫస్ట్. సో దానివల్ల నాకు చాలా హెల్ప్ అయింది అనమాట. సో మీరు కూడా ఎప్పుడైనా, మనకు అన్ని స్కిల్స్ రావాలని లేదు, అప్పుడప్పుడు కొన్ని రానివి కూడా ఉంటాయి, అవి నేర్చుకుంటూ వెళ్ళిపోవడమే లైఫ్. అండ్ లైఫ్ చాలా టీచ్ చేస్తుంది మనకి. వన్స్ మ్యారేజ్ అయిపోయాక రానివి కూడా ఆటోమేటిక్గా నేర్చుకుంటాము. నాకు ముగ్గు వేయడం అయితే అస్సలు అంటే అస్సలు రాదు. అసలు నేను లైన్స్ వేస్తుంటే కూడా స్ట్రైట్గా రావు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అట్లాంటిది నేను అది తీసుకొని టచ్ వేయడం చేస్తుంటే నాకే గమ్మత్తు కనిపించింది. అండ్ సో ఈ వ్లాగ్ ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే, నాకు కూడా చాలా అంటే చాలా మెమరబుల్. మ్యారేజ్ అయినప్పటికీ ఇది సెకండ్ సంక్రాంతి అనుకుంటాను. ఇంకా ఇదేమో ఈవినింగ్ వీడియో. అది మొత్తం పని చేసేసి ఆ రోజు మటన్ ఆర్ చికెన్ చేసుకున్నట్టున్నాము. ఆ తర్వాత ఈవినింగ్ బోళ్ళు తోమేటప్పటికి. సో ఎప్పటికప్పుడు మార్నింగ్ ఆఫ్టర్నూన్ క్లీన్ చేసుకుంటే కొంచెం అల్కగా అంటే ఈజీగా ఉంటుంది అన్నమాట. అందుకోసమని అట్లా క్లీన్ చేసి, ఇంకేమైనా పాతవి ఉంటే అవన్నీ క్లీన్ చేసేసి, ఎందుకంటే ఎప్పుడో ఒక్కసారి వెళ్తాము. అండ్ సెల్ఫ్లో మొత్తం పేపర్స్ వేసి ఆ సెల్ఫ్ని మొత్తం క్లీన్ చేసి బట్టలని నీట్గా పెట్టేసుకొని మొత్తం సెటప్ చేసేసరికి ఈవినింగ్ అయిపోయింది. అండ్ నిద్ర ఎట్లా పట్టిందంటే చాలా ప్రశాంతంగా పట్టింది. వర్క్ టెన్షన్ లేకుండా, రేపటి గురించి అసలు థాటే లేకుండా ప్రశాంతంగా అయితే డే గడిచిపోయింది. అండ్ అక్కడికి వెళ్తే ఆ చుట్టూ ఉండే నేచర్, మర్రి చెట్లు అవన్నీ చూస్తే కూడా నాకు మంచిగా అనిపిస్తుంది. అంటే చిన్నప్పటి నుంచి మేము ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండి